ప్రభు చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ లోపాలు దిద్దుకొని సరిదిద్దుకొని, దేవా ఎక్కడన్నా మేము ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మమ్మల్ని చక్కదిద్దయ్యా, మమ్మల్ని శుద్ధి చేయయ్యా, మమ్మల్ని నీ శక్తితో నింపయ్యా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మా నోటి మాటలు హృదయాలోచనలు సర్వ ప్రవర్తనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుగు, నీ అగ్ని చేత మమ్మల్ని దహించు, నూతనపరచు, శక్తితో నింపు, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు ఫలించాలి ప్రభువా అని వాళ్ళ ఆసక్తి చూడండి. బాయ్ ఒక వారం చేద్దామా, ఒక 3 రోజులు చేద్దామా, లేకపోతే 2 రోజులు చేద్దామా, ఒక రాత్రి చేద్దామా, ఒక పగలు చేద్దామా, లేకపోతే 10 రోజులు చేద్దామని డేట్లు పెట్టుకోవాలా. అది 1 రోజులో పంపిస్తాడో, 10 రోజుల్లో పంపిస్తాడో, నెలకు పంపిస్తాడో, 40 రోజులకు పంపిస్తాడో, 4 నెలలకు పంపిస్తాడో, వచ్చే సంవత్సరం పంపిస్తాడో. ఆయన అయితే శక్తి పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్న మాట వాడాడు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడన్నా పంపించనే. ఎందుకంటే పని ఆయనది. ఎలా తొందర పెట్టాలో, ఎలా హడావుడి చేసి లైన్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు సమయం ఆసన్నమైందంటే అప్పుడు పంపుతాడు, ఇబ్బంది ఏం లేదు, మనమేమి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు అని దేవుని పాదాల చెంత అంతమంది కాచు కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొరకు ఆసక్తి కలిగి కూర్చున్నారు? ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ శక్తిని పొందడానికి కేవలం అందుకొరకు ఆసక్తి కలిగి కాసుకొని కూర్చున్నారు. రెండో ఆలోచన లేదు.